ఓ మంచి సంకల్పం, వీడు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, నన్ను నమ్మి వచ్చారంటే వీళ్ళు నాకన్నా బాగుండాలి అనుకునే ఒక మనస్తత్వం బండ్ల గణేష్ అన్నది. అలాగే చంద్రబాబు గారి విషయంలో అసలు పార్టీలతో సంబంధం లేదు. గణేష్ అన్న అందరవాడు. స్వతహాగా తన కాంగ్రెస్ అభిమానం చెప్పి ముందు నుంచి ఆయన చెప్పాడు, అది మనందరం చూసాం. ఇప్పుడు చెప్తాడు, రేపు చెప్తాడు. మాట మార్చే రకం కూడా కాదు. ఒకవేళ తప్పు చేస్తే లేదు లేబ్బాయి పొరపాటు అయిపోయిందని చెప్పే రకం. అది ఎవరికి ఉంటుందంటే ఒక నిజాయితీపరుడికి మాత్రమే అటువంటి లక్షణం ఉంటుంది. తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పడం తప్పు కాదు, పొరపాటు జరిగినప్పుడు నేను మన్నించండి అంటాం తప్పు కాదు. అలాంటి ఒక మంచి మనిషి అంటే బండ్ల గణేష్ గారు ఏదో ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు అనుకోవాలి అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి? ఆయనకి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏముంది? ఏమీ లేదు. కానీ సమాజానికి చేసిన దాన్ని తన గుండెల మీదకి తీసుకొని ఇన్ని కోట్ల మందికి జీవితాలను ఇచ్చిన మహాన్ మనిషి జైల్లో ఉండటం ఏంటనేది ఆయన మనసులో పడింది. ఆ రోజున పడి ఒక ఏదైతే మనకి కృష్ణా గోదావరి నదులు ఒక చిన్న డ్రాప్తోనే మొదలవుతాయి, అలాంటి ఒక డ్రాపు ఒక మహా ఉద్యమంగా మార్చగలిగాడు. ఆ మహా ఉద్యమమే ఆ నాయకుడు చంద్రబాబు గారు బయటికి రావడానికి అంతమంది జనాలు, అన్ని కోట్ల మంది జనాల యొక్క ఒక వైబ్రేషన్ ఆయన బయటికి రావడానికి కారణమైంది. ఆ కృతజ్ఞత భగవంతుడికి ఏదైతే తను మాట ఇచ్చాడో, మా నాయకుడు ప్రజల మనిషి బయటికి రావాలని కోరుకున్నాడో ఆ కోరిక మేరకు ఆ భగవంతుడు కరుణించి ఆ రోజున బాబుగారికి బెయిల్ రావడం, బయటికి రావడం. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు అందరూ చూశారు. మరి ఊరికే మాటలంటాం అందరికీ సాధ్యమే, ఎవరైనా అనొచ్చు ఒక మాట. కానీ తన అన్న మాట ప్రకారం ఈ రోజున షాద్ నగర్ నుంచి అంటే తనకి ఏదైతే తన జీవితం మొదలైన ఈ ప్లేస్ నుంచి వెంకన్న దగ్గరికి మొదలుపెట్టాడు ఈ ప్రయాణం. ఇవాళ తను ఒక 40-50 మందితోటి మొదలు పెడుతున్నాడేమో, కానీ ఇది అక్కడికి వెళ్ళేసరికి ఒక మహాసముద్రంలాగా మారిద్ది. మనందరం చూస్తాం.